మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే సడన్ గా ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా ఇబ్బంది వస్తా అలాంటి ఆలోచన కూడా తొలగిపోతాయి అనమాట. అలాంటి ఉన్న భయం నుండి కూడా విడుదల వస్తాయి అనమాట. దేవునితో కలిసి బ్రతుకుతున్న వారిని తప్పకుండా దేవుడు కాపాడతాడు. కాబట్టి ధైర్యం వస్తాయి అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాక్యం చదువుతామా, ఒకసారి చదువుతారమ్మా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము ప్రియులారా 25వ వచనములో ఆ మాట రాయబడింది. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. ఆమేన్. కాబట్టి ప్రియులు మన దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు భయం తొలిపోతుంది అనమాట. భయం తొలిపోతుంది. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు కోరుతుంది మన డీప్ వాక్యములో, ప్రార్థనలో, ఆరాధనలో పరిశుద్ధాత్మదేవుడు మన లోతుగా నడిపించినాక. కాబట్టి గతకాలంలో రకరకాల విధంగా మీలో ఫియర్ వచ్చి ఉండవచ్చు. కాబట్టి అన్నిటి నుండి దేవుడు జీవగల దేవుడు ప్రియులారా, క్రమంగా జీవగల దేవుడు మనల్ని విడిపిస్తాం. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. అలాగే ప్రియులారా మనం చూస్తున్నది బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడే ద లార్డ్ ఈస్ యువర్ సెక్యూరిటీ. కాబట్టి మన సెక్యూరిటీ దేవుడు అనమాట, మనల్ని కాపాడే దేవుడు అనమాట. కాబట్టి మనం చూస్తున్నాము అబ్రహాము సారా ప్రియులారా ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము సారేమో చాలా అందంగా ఉంది కాబట్టి అబ్రహాం ముందే చెప్పాను అనమాట. అబ్రహాం ముందే చెప్పాం, నీవు నా సహోదరి అని చెప్పాలి, భార్య అని చెప్పవద్దు. ఒకవేళ భార్య అని చెప్పినట్లయితే నన్ను వారు చంపుతారేమో. కానీ ఏదైనా వారు వెళ్ళినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము ఒక ఆమె రాజు ప్రియులారా అబీమెలెకు అంటే రాజు సారాను చూసినప్పుడు సారాను చూడలేదు, కానీ వేరే వారు చూసి చెప్పామన్నమాట. కాబట్టి ఏదైనా ఇప్పుడు సారా ఆ రాజు ఆమె ఎందుకు తీసుకొని వెళ్ళినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. కానీ దేవుడు ప్రియులారా అద్భుతంగా కాపాడామన్నమాట. సారాను అద్భుతంగా కాపాడే ప్రియులారా మనం చూస్తున్నాము. అబ్రహామును కూడా దేవుడు కాపాడే. కాబట్టి దేవుని పిలుపు ఉందని నిన్ను జీవంగల దేవుడు తప్పకుండా కాపాడుతారు. ఎందుకంటే దేవుడు యేసు రక్తం, యేసునామం, దేవుని కృపలో ఆధారపడితే నిన్ను దేవుడు 100% కాపాడుతారు. ప్రియులారా దేవుడు కాపాడలేదు అంటే మనం బ్రతకలే, మనం ఉండలే. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దాకా దేవుడు కాపాడినాడు, దేవునికి స్తోత్రం. అదే దేవుడు ఇంకా కూడా కాపాడతారు, ప్రొటెక్షన్ చేస్తాడనమాట. మన ఎలీషా గురించి కూడా మనం చూసినాం. అరామ్ సైన్యం వచ్చినప్పుడు కూడా దేవుడు అద్భుతంగా కాపాడారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అలాగే మనం చూస్తున్నాం. ఆమె ఏలియా గురించి ప్రియులారా మనం చూస్తున్నాం. ఏలియాను దేవుడు అద్భుతంగా కాపాడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి దావీదును ప్రియులారా మనం చూడవచ్చు. దావీదు సౌలు చంపడానికి ఎన్నో ప్రయత్నం చేస్తే, కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దావీదు ఒక సామర్థ్యాన్ని బట్టి తప్పించను కాదు, జ్ఞానాన్ని బట్టి తప్పించను కాదు, దేవుడు దావీదును ప్రొటెక్ట్ చేశాం, కాపాడేమన్నమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది ద లార్డ్ ఈస్ యువర్ సెక్యూరిటీ, ద లార్డ్ ఈస్ అవర్ సెక్యూరిటీ అనమాట. మనం సెక్యూరిటీ లేదంటే మన కాపుదల జీవంగా దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియుల దేవుడు మనను కాపాడుతారు. హీ విల్ కీప్ యువర్ ఫుట్ ఫ్రమ్ బీయింగ్ కోట్ ఇన్ ట్రాప్. కాబట్టి మనం ప్రయాణం చేస్తున్నాం, మనం ఒక ప్రయాణంలో ఉన్నాం అనమాట. కాబట్టి ఈ ప్రయాణంలో మనం ఇప్పుడు మన యాత్రికులంగా ఉన్నాము, మన యాత్ర చేస్తున్నాం, మన ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి మనం ఒంటరిగా యాత్ర చేయడం లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు ప్రియులారా మనతో పాటు ఉన్నామన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తును నమ్మిన మీలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు పరిశుద్ధాత్మ వలన నివాసం చేస్తున్నాం. హల్లెలూయా. చాలా సరే మనం సమస్య ఏంటంటే మన గురించి మాత్రం ఆలోచిస్తాం, అంటే మన గురించి మాత్రం మన సమస్యలు కానీ మన గురించి జ్ఞాపకం వస్తాము అని ప్రియులారా మన దేవుని మర్చిపోవద్దు అనమాట. అంటే ఎల్లప్పుడు ప్రియులారా జీవంగల దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మేలు ఉన్నామంటే యేసుక్రీస్తు మహిమ నిరీక్షణ క్రీస్తు మేలు ఉన్నామన్నమాట. మహిమ నిరీక్షణ క్రీస్తు మేలు ఉన్నామంటే తండ్రి దేవుడు మేలు ఉన్నట్టు అనమాట. చూడండి ఎంత గొప్ప ధన్యత క్రిస్తువుని కలిగిన ప్రియులారా, మనకు ఎంత గొప్ప ధన్యత. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేక దేవుడు వచ్చి మనతో పాటు నివాసం చేసుకొని మనను కాపాడుతున్నామన్నమాట. మనల్ని బలపరుస్తున్నాము, మనకు సహాయం చేస్తున్నాము, దారి చూపించి అనుదినం ప్రియులారా మనను నడిపిస్తున్నాం అనమాట. కాబట్టి యెహోషువ గ్రంథంలో కూడా ప్రియులారా మనం చూడవచ్చు, ఆమె మందస్సం మోసుకొని యాజకులు ముందు వెళ్తారనమాట. కాబట్టి మందస్సం, కాబట్టి మనం చూస్తున్నాము యోర్దాన్ నది అడ్డుగా ఆటంకంగా ఉన్నప్పుడు కూడా యాజకులు మందస్సం మోసుకొని ఉన్న యాజకుల యొక్క కాలు ఆ యోర్దాన్ నదిలో తాకగానే
యోర్దాన్ ఆగి నిలబడినట్టు ప్రియులారా మనం చూసాం. కాబట్టి నది యోర్దాన్ నది కానీ ప్రియులు, కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆకాశం భూమి సముద్రం అంతా సృష్టించిన దేవుడు మన దేవుడు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన దేవునికి సాధ్యం అన్నమాట. నది ఆపడానికి దేవునికి సాధ్యం, గాలి తుఫాన్ ఆపడానికి దేవునికి సాధ్యం, అగ్ని దాని యొక్క పవర్ కూడా ఆపడానికి దేవునికి సాధ్యం అనమాట. ఎందుకంటే దేవుడు ఇదంతా సృష్టించిన దేవుడు, కాబట్టి మనం సృష్టికర్తైన దేవుడు, మన దేవుడు సృష్టికర్తైన దేవుడు. ఆ సృష్టికర్తైన దేవునితో కలిసి ప్రియులరా మనం నడుస్తున్నాం అనమాట. సృష్టికర్తైన దేవుని కలిగి మనం నడుస్తున్నాం అనమాట. ఎంతో గొప్పది పరిశుద్ధాత్మ వలన ఎందుకు రక్షణ అంటే చాలా గొప్పది. అందుకొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది గ్రేట్ సాల్వేషన్ అనమాట. మనం చాలాసారి సాల్వేషన్ రక్షణ అని మామూలుగా పలుకుతాం మేము, కానీ ప్రియులరా గొప్ప రక్షణ అనమాట. దేవుడు నాకు మీకు యేసుక్రీస్తు ద్వారా ఇచ్చిన రక్షణ మామూలు రక్షణ కాదు. సో అంటే గొప్పది అనమాట, గొప్పది, గ్రేట్ సాల్వేషన్ అనమాట. గొప్ప రక్షణ దేవుడు ప్రియులారా నాకు మీకు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు ఆ గొప్ప రక్షణలో ప్రియులారా మనం చూసినట్లయితే నిత్యుడగు దేవుడు జీవంగల దేవునితో నిత్యం నేను మీరు ఉండాలి అనమాట. అదే రక్షణ ఉద్దేశం ఏంటిదంటే, తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపించిన ఉద్దేశం ఏంటిదంటే, నేను మీరు జీవంగల దేవునితో, సృష్టికర్తైన దేవునితో, పరిశుద్ధైన దేవునితో, సర్వశక్తి వందుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాధి, సర్వజ్ఞాని ఉన్న దేవునితో నిత్యం నేను మీరు ఉండడమే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఈ ప్రయాణంలో ఈ యాత్రలో నేను మీరు భయపడవద్దు, భయపడకము, ధైర్యపడకము, ఓన్లీ బి స్ట్రాంగ్ అండ్ గుడ్ కరేజ్. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎన్నోసారి బైబిల్ ప్రియులారా ఆ వాక్యం చెప్తుంది అనమాట. ఎందుకంటే బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూసినట్లయితే ఆదికాండములో ప్రియులారా మనం చూడవచ్చు, ఆదాము హవ్వ వారు పాపం చేసిన తర్వాత వారికి ఫస్ట్ వచ్చేది ఫియర్ అనమాట. సిగ్గు వచ్చింది, షేమ్ వచ్చింది, అలాగే ఫియర్ వచ్చింది అన్నమాట. ఫియర్ ఇప్పుడు నుండి ప్రియులారా మనం మానవులకు ఆ ఫియర్ వచ్చింది అనమాట. పాపం చేయకముందు ఆ ఫియర్ లేదనమాట. కాబట్టి క్రిస్తునందు నూతన సృష్టిగా ప్రియుల దేవుడు మనల్ని మార్చిన మనల్ని మన ఆత్మలో ప్రియులారా కొత్తగా జన్మించిన ప్రియులారా మన ఆత్మలో మనం చూసినట్లయితే అక్కడ ప్రియులారా మనం చూడవచ్చు 100% మీ కొత్తగా జన్మించిన ఆత్మలో ఫియర్ లేదనమాట. కాబట్టి పాపం చేయకముందు ఎలాగుంది ఆదాం ఎలాగుంది, ఆక స్థాయిలో ప్రియులారా కొత్తగా జన్మించిన మన ఆత్మ ఇప్పుడు ఉంది అని అర్థం చేసుకోవాలి. కొత్తగా జన్మించిన ఆత్మ అంతా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే పాపం చేయకముందు ఎలాగే ఉందో ఆక స్థాయికు దేవుడు తీసుకొని వచ్చామన్నమాట. పాపం చేయకముందు ప్రియులారా మనం చూడవచ్చు మహిమ, ఆదాం అవ్వ అంతా కూడా మనం చూసినట్లయితే మహిమతో కప్పబడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కానీ సువార్త రక్షణ పొందినప్పుడు కూడా అదే దేవుడు మనకు అనుగ్రహించాం. మన ఆత్మలో దేవుడు మహిమ ఇచ్చామన్నమాట. కాబట్టి దేవుని యొక్క మహిమ ప్రియులారా మన ఆత్మలో ఉంది. మీ యొక్క ఆత్మలో దేవుని యొక్క మహిమ ఉంది, గ్లోరీ ఉంది. దేవుని యొక్క అంటే దేవుడు అనమాట. దేవుడు ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నా కాబట్టి దేవుని యొక్క మహిమ మీలో ఉంది అనమాట. ఇప్పుడు మనం డీప్ గా మన ప్రార్థన చేస్తున్న కొలది, అంటే పరిశుద్ధాత్మలో ఆధారపడి మన ప్రార్థన ఆరాధన సుధులు ఇలాగ నిరంతరం ఇలాగ చేస్తున్న కొలది ఏం జరుగుతుంది, మన లోపల ఉన్న మహిమ ఇంక్రీస్ అవుతుంది అనమాట. మహిమలో ప్రియులారా మన ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు మహిమలో మీరు ఇంక్రీస్ అవుతుంది అనమాట. యేసు రక్తం, యేసు నామములో ఆధారపడి అన్నదైన వాక్యములో ఆధారపడి ప్రార్థన చేస్తున్న మీరు మహిమ మీరు ఇంక్రీస్ అవుతుంది అనమాట. హల్లెలూయా. మహిమలో మీరు ఇంక్రీస్ అవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. అది గొప్ప బ్లెస్సింగ్, అది గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం, మామూలు కాదు. అంటే మహిమలో మనం అనుదినం ఎదుగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మహిమలో ఎదుగుతున్నా కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది నీతిమంతుల యొక్క ప్రియులారా మార్గం. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది 4వ అధ్యాయం సముద్ర గ్రంథము 4వ అధ్యాయము 18 వచనం ఒకసారి చదవండి. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రియులారా మనం అందరం నీతిమంతులం, మన పాపలం కాదు. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన ఆ రోజు నుండి మన పాపలం కాదు. యేసు రక్తం ద్వారా కడగబడిన ఆ రోజు నుండి ప్రియులారా మన పాపలం కాదు. మన పేరు పాపి అనే పేరు దేవుడు తీసివేస్తామన్నమాట యేసు రక్తం ద్వారా. ఇప్పుడు యేసు రక్తం ద్వారా కడగబడిన నీవు నీతిమంతురాలు ఇదే ధ్యానించుకోవాలి. పాపి అని ధ్యానించుకోవద్దనమాట. ఎందుకంటే మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించాము, నూతన సృష్టిగా దేవుడు మార్చేసాం. పాతది
పాత ఆలోచన వేసుకొని ఉండే అవసరం లేదనమాట. న్యూ క్రియేషన్ మనం ధ్యానించుకోవాలి, నూతన సృష్టి గురించి మనం ధ్యానించుకోవాలి. మనం పరిశుద్ధ దేవుని గురించి ప్రియులారా మనం ధ్యానించుకోవాలి, యేసు క్రీస్తుని గురించి మనం ధ్యానించుకోవాలి. పడిపోయిన ఆదాం గురించి మనం ఎక్కువ అదే చూసుకొని ఉండే అవసరం లేదనమాట. హల్లెలూయా. న్యూ క్రియేషన్ గురించి ప్రియులారా మనం ఎక్కువ ధ్యానించాలి, ఎక్కువ మనం చెప్పాలన్నమాట. ఎందుకంటే పడిపోయిన ఆదాం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం చెప్తాం, కానీ ఎక్కువ ప్రియులారా మనం ఎవరి గురించి చెప్పాలి? కడపటి ఆదాం. హల్లెలూయా. కడపటి ఆదాం ప్రభువైన యేసు క్రీస్తు అన్నిటిని చేసిన పరిశుద్ధమైన క్రీస్తు గురించి మనం ధ్యానించాలి, క్రీస్తు గురించి మనం ప్రేరేపించాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా అదే సమస్యలకు పరిష్కారం యేసు క్రీస్తు అనమాట, వేరే ఎవరు లేదు. సమస్యలకు, నా సమస్యలకు పరిష్కారం, ఈ సమస్యకు పరిష్కారం ప్రభువైన యేసు క్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రభువు మీదే మనం ఫోకస్ చేసుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ఇప్పుడు ఇలా మనకు నేర్పిస్తుంది, యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనందరం నీతి మంతులం, పరిశుద్ధలం. హల్లెలూయా. సత్యం అన్నమాట. ఇప్పుడు ఎవరు మనకి నీతి అనుగ్రహించామంటే దేవుడు అనమాట. దేవుని కంటే గొప్పవారు ఎవరు లేదు. అందుకొరకే బైబిల్లో రాయబడింది, దేవుడు నీతి మంతులుగా మార్చిన వారు ఎవరు పనిష్మెంట్ ఎవరు ఇస్తాడు, శిక్ష ఎవరు ఇస్తాడు. ఇప్పుడు దేవుడు మన పక్షంగా ఉన్నాం, మన పాట పాడినట్టు. ఇప్పుడు యేసు రక్తం ద్వారా దేవుడు మన నీతిమంతులుగా మార్చాడు. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. దానికి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, యేసు రక్తం ద్వారా నీవు నీతిమంతురాలు చెప్తాడనమాట, హోలీ స్పిరిట్. అందుకు హోలీ స్పిరిట్ స్వరం నేను విని ఉంటే, హోలీ స్పిరిట్ స్వరం వినేవారుగా మనం ఉండాలి. హోలీ స్పిరిట్ స్వరం విని ఉంటే మీరు నీతిమంతురాలని గ్రహింపు మీకు ఎక్కువ వస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచన ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే కృపా బాహ్యులమును నిధి దానమును మీరు ఎదుగుతారనమాట. పరిశుద్ధాత్మ దేవుని స్వరం మీరు వినే వ్యక్తులకు వినాలి, అనుదినం వినాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, మీరు నీతిమంతులు అని చెప్తాడు. అలాగే ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మతో కలిసి మనం ఉన్నప్పుడు నీతి గురించి ఒప్పింపు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆ నీతి మైమరుగా మార్చబడి, అంటే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ మార్చబడుతున్నప్పుడు సాతాను ఎన్ని బాణాలు వేసినా కానీ మీరు కృంగిపోలేదు, మీరు ధైర్యంతోనే ముందుకు వెళుతుంది అనమాట. వీరు ఏం చెప్తారో అంతా అలాంటి ఆలోచనే దూరం అయిపోతాయి అనమాట. కాబట్టి వీరు ఏం చెప్తారో మనకు అనవసరం, కానీ జీవంగల దేవుడు ఏం చెప్తున్నారు అది మనం చూడాలి. హల్లెలూయా. జీవంగల దేవుడు ఏం చెప్తున్నారు, ఏం చెప్తుంది అది ఇప్పుడు ఇలా మనం చూడాలి. మనుషులు ఏం చెప్తున్నారని కాదు. కాబట్టి మనుషులు సర్టిఫికేట్ ఉండి బయట రావాలి, దేవుని రాజ్యం వరకు ప్రియులారా మనం బలంగా వాడబడాలి అంటే మనుషులు ఒక సర్టిఫికేట్ నుండి బయట రావాలన్నమాట. ఎందుకంటే మనుషులు సర్టిఫికేట్ వరకు ప్రియులారా మనం ఆ సర్టిఫికేట్ లేదంటే వారు మాటలు మనల్ని ఎక్కువ ప్రభావం చేస్తున్న వారు ఉంటే మనం ముందుకు వెళ్ళలేం. వారు కొన్నిసారి మంచి చెప్తారు, కొన్నిసారి చెడు చెప్తారు. అది మనల్ని ప్రభావం చేస్తారనమాట. కాబట్టి అది మనల్ని ప్రభావం చేయవద్దు. దానికంటే యేసుక్రీస్తు మాటలు ప్రభావం చేయాలన్నమాట. ఏసే మనల్ని ప్రభావం చేయాలి, మన ఆత్మ, ప్రాణం, శరీరం అంతా ప్రభు ప్రభావం చేయాలన్నమాట. హల్లెలూయా. ప్రభు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. లేదంటే ఎగ్జాంపుల్ ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, యేసుక్రీస్తు అధికారం ఇచ్చిన తర్వాత శిష్యులను పంపించామన్నమాట. కుష్ఠ రోగంతో ఉన్న వారిని స్వస్థపరచుడని చెప్పారు. అలాగే సువార్త చెప్పమని చెప్పాం. అలాగే ప్రియులారా చనిపోయిన వారిని లేపుడని చెప్పాం, అంటే దుర్మరణాలు జరిగిన వారు. అలాంటి వ్యక్తి కొరకు ఒకవేళ ఒక వ్యక్తి యవనస్తులుగా లేదా యవనస్తురాలు ఉన్నప్పుడు మరణించిన స్థాయిలో ఉంటే వారి కొరకు మనం ప్రార్థన చేస్తామా? యేసుక్రీస్తు చెప్పారు లేపుడు అని చెప్పారు. కాబట్టి మనం చాలాసారి మనం భయపడతాం, అబ్బో నేను ప్రార్థన చేసినైతే వారు లేస్తారేమో. ఒకవేళ నేను ప్రార్థన చేసి లేవలేదు అంటే అబ్బో మనుషులు అందరూ చూస్తారు, వారు నా గురించి ఏం చెప్తారు, వారు అందరూ నా మీద రాలేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం పక్కకి జరగదు. కానీ మనుషుల సర్టిఫికేట్ నుండి బయటపడిన వ్యక్తి, దేవునికి లోబడిన వ్యక్తి, వారు సింపుల్ గా వారు వెళ్ళి యేసుమలో ప్రార్థన చేస్తారు. అంతే, లేచినా లేకపోయినా ప్రార్థన అయితే చేస్తారు. స్తోత్రం. హల్లెలూయా. అందువరకు ఇప్పుడు ఇలా మనం ఈ మనుషుల యొక్క సర్టిఫికేట్ ఆ మాట ప్రభావం నుండి మనం బయటపడాలి అనమాట. యేసుక్రీస్తు మాటలు మనల్ని ప్రభావం చేసే వ్యక్తి ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రభావం చేస్తున్న వ్యక్తి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనం యేసుక్రీస్తును వెంబడించినప్పుడు యేసుక్రీస్తు మాటలు మనం దేవుని స్వరం విని ముందుకు వెళ్ళాలి. దేవుని స్వరం విని మనం ముందుకు వెళ్ళాలి అనమాట. దేవునికి